ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంత ముందు రోజేమో ఒక విధంగా మాట్లాడారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగానే ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. మనం కూటమిగా ఉన్నాం. కేవలం మేము పోరాడితే సరిపోదు. హ్మ్. మనం కూటమిగా ఉంటే మనం గెలవగలము. విడిపోతే ఓడిపోతాము అనేది మనకి ఇదివరకు అర్థమైంది. హ్మ్. ఈ విషయంలో కానీ వైఎస్ఆర్‌సీపీ మీద నింద మోపి ప్రూవ్ చేయలేకపోతే మనం కూటమిగా ఉండా కూడా ఓడిపోతాం. సహకరించండి అంటే సహకరిస్తున్నట్లు ఉంది జనసేన అండ్ బీజేపీ. ఓహో! ఈ ఓకే. విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు. మొన్న ప్రెస్ మీట్‌లో మీరు నోటీస్ చేస్తే. హ్మ్. తను చదివి తెలుసుకొని ఆవేశపడినట్టు ఎక్కడ చెప్పట్లా. హుహు. ముఖ్యమంత్రి గారు నాకు చదివి వినిపిస్తే అంటే ప్రాంప్టింగ్ చేస్తే దాన్ని దాన్ని నేను విని అంటే ఇలా మాట్లాడాను అనే వెర్షన్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే చంద్రబాబు నాయుడు పైన చిన్నగా రేపు ఏదన్నా డేంజర్ బెల్స్ మోగితే మాకు సంబంధం లేదనే స్థాయిలో అంటే చాలా తెలివైన నిర్ణయం ఇది. ఓకే. ఓకే. బీజేపీ మాధవ్ గారు మాట్లాడినా కూడా ఇంకా పార్టీ స్టాండ్ కూటమిలో ఉండారు కాబట్టి జంతు కొవ్వు అనే సబ్జెక్ట్ మీదకి వెళ్ళాతను ఆయన వెళ్ళలేదు. అవును. కల్తీ అన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా గుళ్ళ మీద దాడులు జరిగినాయి అని మాట్లాడారు. కానీ ఇప్పుడు అంతకు మించి జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయి. నెక్స్ట్ పరకామణి కేసు మాట్లాడారు. మళ్ళీ ఆ! పరకామణి కేసు ఎలా చేస్తారా, సెటిల్మెంట్ చేస్తారా, మీరు డబ్బులు ఇంతే దోసుకున్నాడు ఇంత ఇచ్చాడని చెబుతారా అంటున్నారు. బాబు అది టీటీడీ చేసింది కాదు, కోర్టులో లోక్ అదాలత్ అంటే కోర్టులో జరిగిన సెటిల్మెంటు. హ్మ్. అది రాజ్యాంగం జ్యుడిషియరీ ఇవి ఇచ్చిన వెసులుబాట్లు. ఓకే. నువ్వు ప్రజలను ఎందుకు మభ్య పెడతా? వీళ్ళ అధికారంలో కూడా మన గుళ్ళో ఇలాంటి సెటిల్మెంట్ ఒకటి చేశారుగా వీళ్ళు కూడా ఆంధ్రాలో. అది మరి దాంతో ఎందుకు కంపేర్ చేయవు? నెక్స్ట్ ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తాన్ని ఎట్లా కొట్ట పామాయిలు అవన్నీ చెప్పి లేదు అంటే ఇది కల్తీ అసలు నెయ్యే లేదు అనే వెర్షన్ తీసుకురావాలనుకుంటున్నారు. రేపు అది కూడా బౌన్స్ బ్యాక్ అయితే ఎందుకైతే అంటే వీళ్ళు వాడిన నెయ్యంతా కల్తీ అని ఒప్పుకోవటం రేపు. అవును. అంతే కదా! టీడీపీ హయాంలో వాడి నెయ్యంతా అసలు నెయ్యి లేని వాడేమని ఒప్పుకోవాలి ఇప్పుడు ఈ 18 నెలలు. హ్మ్. సో ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దీని ఎక్స్టెన్షన్ ఎట్లాగోట్లా మా నాయకుడు చేసిన ఆరోపణలు నిజమైనవే, వైసీపీని ఇబ్బంది పెట్టడానికి కాదు, నిజమైన ఆరోపణలను ప్రూవ్ చేసుకునే దాంట్లో సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు వీళ్ళు. అంటే డిఫెన్స్లో పడిపోయారు. ఇంకోటి ఏమర్థమవుతుంది అంటే టీడీపీ జనసేనని ప్రజలు నమ్మట్లా హిందువులు. మా క్రెడిబిలిటీ పోయింది బాబు, మీరు కొంచెం నెత్తుకోండి అని బీజేపీని అడుగుతున్నట్లుంది. కానీ సార్ మీరు ఇప్పుడు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ జరిగి దగ్గర సంవత్సరం దగ్గరలో అవుతుంది. ఇప్పటి వరకు నిజంగా కల్తీ జరిగితే నిజంగా దేవదేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కానీ ఇలా అడల్ట్రేషన్ ఏదైనా జరిగినా కూడా బీజేపీ పార్టీ ఊరుకుంటుందా? అమిత్ షా ఊరుకుంటాడా? ఆర్ఎస్ఎస్ అసలు ఊరుకుంటారా? హిందూ సంఘాలు ఊరుకుంటాయా? లేకపోతే స్వాములుగా పేరుగాంచిన పీఠాధిపతులు ఎవరైనా విషయాన్ని ఊరుకుంటారా? ఇప్పటివరకు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఇన్సిడెంట్ జరగగానే మాధవీలత గారు ఆవేశపూరితంగా ట్రైన్లో భజన చేసుకుంటూ వెళ్ళారు. అంతే స్పీడ్లో రిటర్న్ వచ్చి సారీ చెప్పేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఒక మాట కానీ ఒక స్టేట్మెంట్ కానీ దీంట్లో వైసీపీ తప్పు చేసిందని కానీ అపచారం జరిగిందని కానీ కల్తీ జరిగిపోయిందని కానీ బీజేపీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పూర్తిగా బౌన్స్ బ్యాక్ అయ్యి టీడీపీకి తగిలిన తర్వాత ఈ వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కూర్చోబెట్టుకొని మాధవ్ గారితో కూడా చెప్పించే ప్రయత్నం గురించే నేనేం చెబుతున్నాను అంటే టీడీపీ జనసేన క్రెడిబిలిటీ అయిపోయింది, మీరు కూడా మాతో కూర్చోవాలి అని ప్రాధాన్యపడుతున్నారు. ఇందులో కానీ బీజేపీ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా లేని దాన్ని అంటే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అంటే ఉంది అని ఎక్కడా కన్ఫర్మ్ చేయని దాన్ని ఉంది అని నెత్తుకొని ఎన్డీఆర్ఐలో పూర్తిగా లేదని చెప్పినా కూడా ఇప్పటికీ ఉందని ప్రూవ్ చేయాలనే దాన్ని నెత్తుకుంటే మాత్రం వీళ్ళ క్రెడిబిలిటీ పోయినట్టు. బీజేపీ ఏ ఓట్ బ్యాంకుతో అయితే అధికారంలో కొనసాగుతుందో ఆ ఓట్ బ్యాంకుని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అసలు వీళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనడానికి ఇంకొన్ని ఉదాహరణలు చెబుతా చూడండి. చెప్పండి. ఎగ్జాంపుల్, టీటీడీ చైర్మన్ కల్తీ జరగలేదు అంటే అమ్మయ్య దేవదేవుడికి ఎలాంటి అపచారం జరగలేదు, అది నేను అధికారంలోకి వచ్చింది రాకముందైనా వచ్చిన తర్వాత అయినా నేను చైర్మన్గా ఉన్నాను, మంచే జరిగింది, దేవదేవుడా నీ పైన పడ్డ నిందలు నువ్వే తొలగించుకున్నావు అని ఆనందపడతాడా? అట్ట చెప్పిద్ది సిట్టు, ఇందులో లేదని అట్ట చెప్పిద్ది. అంటే ఉండేదాకా నువ్వు ఊరుకునేట్లేవే. అసలు టీటీడీ చైర్మన్వి లేదు అంటే ఆనందపడాలా, బాధపడతావా నువ్వు? ఎందుకు అంత బాధపడుతున్నారైనా బిఆర్ నాయుడు?
ఇక్కడ బిఆర్ నాయుడు గారి గురించి వచ్చింది కాబట్టి ఇంకొక మాట ఆహా. ఆయన చెప్పింది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తిరుమలను దర్శించుకోలేదు అని చెప్పారు. అవును, అటు తొంగి కూడా చూడలేదంట బాబు. ఆ మూర్తి గారు కూడా శ్రమపడి చెప్పాడు దీన్ని. రెండో పాయింట్, చంద్రబాబు గారికి నేను చేసినంత సేవ ఎవరు చేశారని ఈ పదవి నాకు తప్పితే వేరే వాళ్ళకి వస్తుంది అని కూడా మాట్లాడి ఉన్నారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనకి కాంపిటీషన్ టైంలో. అవును, ఈ 2 సందర్భాలు మీరు తీసుకుంటే దేవుడి మీద భక్తితోనో వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో ఈయనకి ఆ పదవి రాలా. నువ్వు నిజంగా భక్తి ఉంటే రాజకీయాలకు అతీతంగా నువ్వు తిరుమల దర్శించుకునేవాడు. చేసుకోవాలి. అవును. సో నువ్వు రాజకీయాలకు అనుగుణంగా తిరుమలని దర్శించుకోలేదు ఒకటి 5 సంవత్సరాలు. నువ్వు చంద్రబాబుకు సేవ చేస్తే దక్కిన పదవి అని చెబుతున్నావు, కానీ నాకు దేవదేవుడి మీద భక్తి ఉండటం వల్ల నేను రెగ్యులర్గా పూజలు, ఈ ధార్మికమైన ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను, కాబట్టి నాకు మా పార్టీ వాళ్ళు దీన్ని అంటే ఈ పదవికి ఇతనే సూట్ అవుతాడని ఇవ్వలేదు. ఆయన స్టేట్మెంట్ మనం మాట్లాడేది కాదు. ఈయన అడిగాడంట కదా సార్. అదే అడగటం ఒకటి. ఆయన ఏం చెప్పాడు, చంద్రబాబుకు సేవ చేస్తే వచ్చింది. అవును అవును. 5 ఏళ్ళు నేను తిరుమలకి వెళ్ళలేదు అన్నాడు. అవును. సో ఇంకోటి ఏంటి, మనం తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనేది బేసిక్. అవును. మనం ఎవరైనా ప్రముఖులు దర్శనానికి వెళ్ళినా కూడా కెమెరా వాళ్ళు వచ్చి అడిగినా ఇక్కడ మాట్లాడకూడదని వెళ్ళిపోతారు. ఇది మనకు అక్కడ ఉంది కండిషన్. టీటీడీ చైర్మన్ పోస్ట్లో కూర్చున్న వ్యక్తే రాజకీయాలు మాట్లాడుతున్నాయి. ఎంత దిగజారిపోతూ ఉంటారా. నెక్స్ట్ ఇక టీడీపీ తోక ఛానల్ లాంటివి కొన్ని ఉన్నాయి కదా, హార్పిక్ వాడేశారు. ఓకే, హార్పిక్ వాడేశారు, ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారు, ఇది చాలా సెన్సిటివ్ విషయం, హిందువులకు సంబంధించిన విషయం, నేను వేరే కులాల గురించి మతాల గురించి మాట్లాడట్లేదని ఆవేశపూరితంగా. ఏంటి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా ఆలోచించి మాట్లాడాము. ఇంత ఆలోచించి మాట్లాడిన మీరు మీ ఛానల్లో హార్పిక్లో వాడేవి, టాయిలెట్స్లో వాడేవి కూడా లడ్డులో కలుపుతున్నారు అని మాట్లాడుతుంటే వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు కదా. మరి ఎందుకు తీసుకోవట్లేదంటారు, వాళ్ళే కాబట్టి. వీళ్ళే చేపిస్తున్నప్పుడు వీళ్ళే చేపిస్తున్నట్టు కదా సార్ అది. వీళ్ళు అన్న మాటను ప్రూవ్ చేసుకుని ఏదో విధంగా ఇప్పుడు నెపం వైఎస్ఆర్సీపీ మీద తొయ్యాలి కాబట్టి వాళ్ళ మీద ఏం మాట్లాడరు. ఇంకోటి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, మాకేంటి భయం, మేము 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు. అంటే మీరు అధికారంలో ఉంటారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేచ్చుగా. అంటే ఇట్లాంటి నిందలు కూడా వేసేచ్చు దేవుడి మీద. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా మాకేంటి భయం అంటారు. నెక్స్ట్ ఈ టాపిక్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఏమైంది, జంతు గోవు నిజంగా అసలు జంతు గోవు ఉంది అని రిపోర్ట్లో పొరపాటున వచ్చి ఉంటే రాదులేండి, అసలు లేనిది ఆడి నుంచి వచ్చింది, కానీ వచ్చి ఉంటే ఈ పార్టీకి వైసీపీ పార్టీ క్లోజ్ స్థాపితం అయిపోయింది.